నమస్తే వర్మ సార్. గూగుల్ డేటా సెంటర్ కూటమి సంబరాలు విశాఖ వేదికగా ఈరోజు చంద్రబాబు నాయుడు గారు విశాఖలో ఈరోజు గూగుల్ డేటా సెంటర్ దాన్ని ప్రారంభోత్సవం చేశారు. చంద్రబాబు నాయుడు, లోకేష్, తర్వాత కేంద్ర మంత్రి అశ్వని వైష్ణవ్ వీళ్ళంతా వచ్చారు. ఓకే, విశాఖపట్నంలో నిన్న ఆంధ్ర యూనివర్సిటీ శతవార్షికోత్సవాలు. సో విశాఖ చాలా సందడిగా ఉంది. కూటమికి సంబంధించినంత వరకు ఇంకా సిలికాన్ వ్యాలీ అయిపోయింది విశాఖపట్నం. చంద్రబాబు నాయుడు గారు ఉంటే ఇక పెట్టుబడులు వరదగా వచ్చేస్తాయి అని దాదాపు వాళ్ళ అధికార ప్రతినిధి విజయ్ కుమార్ అయితే ఈరోజు వ్యాసం వచ్చాడు. సిలికాన్ వ్యాలీగా మారిపోయింది. ఇంతకుముందు హైదరాబాద్లో చేశారు, ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఇక్కడ చేస్తున్నారు. దీనివల్ల 1,88,000 ఉద్యోగాలు వస్తాయి, ఇంకా పరోక్షంగా చాలా వస్తాయి. చాలా భారీగా ఇది చేస్తున్నారు. చంద్రబాబు నాయుడు మామూలుగా చెప్తారు కదా, ముందు చూపు, ఆయన విజన్, వాళ్ళందరూ పొగటం, ఆయన కూడా చేయటం. మొత్తం మీద ఇది పెద్ద గేమ్ చేంజర్. విశాఖపట్నానికే కాదు, ఉత్తరాంధ్రకు, ఆంధ్రప్రదేశ్కు, ఇంకా ఆంధ్రప్రదేశ్ ఏఐ హబ్గా విశాఖపట్నం, ఆంధ్రప్రదేశ్ మారిపోతుంది. భారతదేశంలో ఆంధ్రప్రదేశ్ అగ్రగామి అయితే ప్రపంచంలో కూడా ఇక ఆంధ్రప్రదేశ్కే చూడాల్సి వస్తుందన్న స్థాయిలో తప్పకుండా సాంకేతిక పరిజ్ఞానము, ఏఐ ఇవన్నీ రావటం ఎవరైనా హర్షిస్తారు. బట్ అదే సమయంలో దానికి సంబంధించి చాలా అంశాలు ఉన్నాయి. కానీ వాటిలోకి మనం వెళ్లే ముందు మటుకు ఈరోజు కూటమి చాలా పెద్ద సెలబ్రేషన్ మూడ్లో ఉండటము. అందుకే అక్కడ ఇద్దరు, చంద్రబాబు, నారా లోకేష్, ఇతర స్థానిక గంటా శ్రీనివాసరావు, ఒకరు కాదు, ఒక సంబర వాతావరణం చాలా భారీ ఎత్తున తీసుకురావటం అనేది ఒకటి కనిపిస్తుంది. ఇంకోటి ఏమో ఇది 2028కి పూర్తి అవుతుంది. 2028 సెప్టెంబర్కి ఎప్పటికో పూర్తి అవుతుందని. సరే, దానికి సంబంధించి ఇంకొకటేమో అదానీతో మేము ఇంతకుముందే కుదుర్చుకున్నాము, అదే ఇది అంటే కాదు, వాళ్ళు కేవలం సముద్ర గర్భ కేబుల్స్ మాత్రమే వేస్తారు, ఇది నేరుగా గూగుల్ ద్వారా వస్తుంది అనేది. ఇప్పుడంటే గూగుల్ రావటం అన్నది అసాధారణమైన విషయం అన్నది ఇక్కడ ప్రచారం. వాస్తవానికి హైదరాబాద్లో చాలా చోట్ల గూగుల్ క్యాంపస్లు ఉన్నాయి. ఏఐ డేటా సెంటర్కి సంబంధించి ఇది ముఖ్యమైనది అని చెప్పి. సో దీనికి ఇంకొక వైపు కూడా ఉంది. కానీ ఈ రోజున మొదటి ఘట్టం అయితే ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు ఈసారి అధికారంలోకి వచ్చాక జరుగుతున్న వాటిలో అతి కీలకమైన ఘట్టం ఇది అన్న భావన కూటమిలో చాలా ఎక్కువగా ఉంది. అదే ఈరోజు కనిపించింది, అందరి మాటల్లో అదే కనిపించింది. వాళ్ళు కూడా మాట్లాడారు, చంద్రబాబు తన వయస్సును దీన్ని కూడా దాటేసి ఎలా తీసుకొని వస్తున్నారు అన్నదే ఆయన చెప్పారు. సో అది కూటమి సంబరానికి సంబంధించిన అంశం. ఎవరైనా సరే ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం రావటం, దానివల్ల ఉద్యోగాలు వస్తాయి, అది ఇదంటే తప్పకుండా సంతోషించే విషయమే. ఇప్పుడు అదే సమయంలో దీని గురించిన ఇది ఏఐ, ఇప్పుడు ఏఐ గురించి మనం మాట్లాడుతున్నాము. ఆ ఏఐ గూగుల్ డేటా సెంటర్ గురించి ఇచ్చినటువంటి సమాచారం ఇది. దీని మొదలే ఎలా అయిందంటే, అదానీ ఎంటర్ప్రైజెస్ అండ్ గూగుల్ ఆర్ పార్ట్నరింగ్ టు డెవలప్ మ్యాసివ్ 1 gigawatt AI డేటా సెంటర్ క్యాంపస్ ఇన్ విశాఖపట్నం, ఆంధ్రప్రదేశ్ అని చెప్తుంది ఇది. సో ఇక్కడ ఉద్యోగాల విషయానికి వస్తే 20,000 నుంచి 1,00,000 ఉద్యోగాలని ఒక చోట, ఇంకో చోట ఏమో 6,000 ఉద్యోగాలు వస్తాయని చెప్పి ఒక చోట చెప్తూ ఉన్నారు. ఉద్యోగాల సంఖ్యకు సంబంధించి సందేహం ఎందుకు వస్తుందంటే, అది మనం చర్చించబోయే రెండో అంశంతో ముడిపడి ఉంది. ఏ నిబంధన కింద దీనికి రాష్ట్ర ప్రభుత్వం పర్యావరణ అనుమతి ఇచ్చిందో ఆ నిబంధన 6,000 ఉద్యోగాలు ఉన్న వాటికే వర్తిస్తుంది. ఓకే, G1 G2 అంటే గ్రేడ్ 1 గ్రేడ్ 2 అన్నట్టు. గ్రేడ్ 1 అయితే కేంద్ర ప్రభుత్వం దానికి చేయాలి, కానీ ఇక్కడ గ్రేడ్ 2 కింద ఉంది కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం పర్యావరణ అనుమతి ఇవ్వటం అనేది జరిగింది. దాని ప్రకారమే ఇది మొదలైంది. కాబట్టి ఇక్కడ ఆ నివేదికలో నిర్మాణ సమయంలో 240 ఉద్యోగాలు, ప్రారంభమైన తర్వాత 1,370 ఉద్యోగాలు వస్తాయన్నటువంటి ఒక ప్రాతిపదిక మీద ఇది వచ్చింది. కాబట్టి నిజంగా ఏ దశలో ఎంతవరకు వస్తాయి అంటే పరోక్షంగా వస్తాయి, ఇవన్నీ చెప్తూ ఉన్నారు. అవి ఇంకా మనం చూడాల్సి ఉంటుంది. మొత్తానికి విశాఖపట్నంలో ఒక ప్రధానమైన, మొన్నేమో ఆర్సెలర్ మిట్టల్ పక్కన, ఇప్పుడు ఇది ఇలా జరుగుతుంది. 1,35,000 కోట్లు అట.
నిజమే వాళ్ళవన్నీ. ఇప్పుడు ఇది డేటా సెంటర్, ఇది ఇక్కడ ప్రొడక్షన్ కాదు, ఇక్కడ డేటా నిల్వ చేస్తారు. క్లౌడ్ టెక్నాలజీ ద్వారా ఎక్కడెక్కడ ఏఐకి సంబంధించిన డేటా తీసుకొని వచ్చి అక్కడ నిల్వ చేస్తారు. నిల్వ చేయడం కోసం ఇది జరిగేటటువంటి వ్యవహారం. 1,30,000 కోట్లు ఇది అంతా కూడా దేని మీద? ఆ పరికరాల మీద, భారీ వాటి మీద, నిర్మాణం మీద పెట్టేటటువంటి ఖర్చు. అది ఖచ్చితంగా ఈ టెక్నాలజీ చాలా ఖరీదైనటువంటిదే కదా. అందులో అది స్థానికంగా జరిగేది అని కాదు, అది చిన్న తేడా. ఏదైనా మంచిది అంటే అది వేరే విషయం. కానీ ఆ 1,30,000 కోట్లు దీనికి సంబంధించినవి, ఇక్కడ జరిగే నిర్మాణానికి సంబంధించినవి కాదు, వాళ్ళ నిర్మాణానికి సంబంధించినవి. మీరు భవనం కట్టాలంటే తెచ్చుకున్నట్టుగా. సో ఇంకా ఎందుకు మీకు సందేహం లేకుండా చాలా స్పష్టంగా, ది ప్రాజెక్ట్ ఈజ్ ఎక్స్పెక్టెడ్ టు జనరేట్ 5,000 to 6,000 డైరెక్ట్ జాబ్స్. దిస్ అగైన్ ఈజ్ ఏ వెరీ లేట్. ఇప్పుడు వస్తూ ఏఐలో చూసినటువంటి ఇది. ది ప్రాజెక్ట్ ఈజ్ ఎక్స్పెక్టెడ్ టు జనరేట్ 5,000 to 6,000 డైరెక్ట్ జాబ్స్, particularly during construction and initial operational phases. Various reports estimate project will create approximately 1.88 lakh jobs per year. Other estimates mention 1 lakh or 20,000 to 30,000 total jobs in the state. ఇవన్నీ ఏఐలోనే ఉన్నాయి. ఇంకా ఏఐ గురించే కాబట్టి ఇదంతా, దీని మీద పెద్ద ఇది కూడా అక్కర్లేదు. అంటే దీని నిర్మాణ దశకి ఏంటంటే వీళ్ళు చెప్పేది ఎలక్ట్రికల్, మెకానికల్ రంగాలకు దాదాపు 60,000 మందికి ఉపాధి జరగబోతుందట. సాంకేతిక రంగం, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఏఐ, క్లౌడ్ కంప్యూటరింగ్, అలాగే సైబర్ సెక్యూరిటీ మరియు డేటా సైన్స్ విభాగంలో వేలాది ఉద్యోగాలు లభిస్తాయట వీళ్ళు ఇచ్చిన డేటా ప్రకారంగానే. మొత్తం ప్రాజెక్ట్ ద్వారా ప్రత్యక్షంగా మరియు పరోక్షంగా సుమారు 1,80,000 మంది ఇప్పుడు మీకు నేను ఉపాధి చూపించింది కూడా ఏఐదే. ఇది ఇప్పుడే తీసా నేను ఏఐలో. వేరియస్ రిపోర్ట్స్ ఎస్టిమేట్ ది ప్రాజెక్ట్ విల్ క్రియేట్ అప్రాక్సిమేట్లీ 1.88 lakh jobs per year. వేరియస్ వర్మ గారు చెప్తే కూడా వాళ్ళు అది కూడా తీసుకుంటారు. అదర్ ఎస్టిమేట్స్ మెన్షన్ ఓవర్ 1 lakh or 20,000 to 30,000 టోటల్ జాబ్స్ ఇన్ ది స్టేట్. అంటే ఏఐకే ఇంత కన్ఫ్యూజన్. 1 lakh, 20,000, 30,000 డైరెక్ట్ జాబ్స్ అని ఒక హెడ్డింగ్ పెట్టింది, అందుకే ఇబ్బంది లేకుండా. డైరెక్ట్ జాబ్స్ కింద ఏమీ డౌట్ లేదు దీనికి. ది ప్రాజెక్ట్ ఈజ్ ఎక్స్పెక్టెడ్ టు జనరేట్ 5,000 to 6,000 డైరెక్ట్ జాబ్స్, పర్టికులర్లీ డ్యూరింగ్ ది కన్స్ట్రక్షన్ అండ్ ఇనిషియల్ ఆపరేషన్ ఫేజెస్. దిస్ ఈజ్ ఏఐ generated very recent, ఇప్పుడే just a few. Jobs will span across AI, cloud operations, construction, cyber security and data center management. కాబట్టి వేరియస్ రిపోర్ట్స్ అనేది మనం మిస్ అవ్వకూడదు. రకరకాల వ్యాసాలు, రకరకాల లెక్కల్లో అది ఉన్నాయి. బట్ వేరే డైరెక్ట్ జాబ్స్ విషయంలో పెద్ద కన్ఫ్యూజన్ లేదు. ఎందుకంటే ఏఐ అనే దాన్ని తీసుకొచ్చేదే రకరకాల పనులు చేయడానికి కదా. కాబట్టి ఇక్కడ జాబ్స్ గురించి ఓకే, 1,00,000 వస్తాయా, 6,000 వస్తాయా, ఏఐకే డౌట్ వస్తుంటే మనం ఇప్పటికిప్పుడు ఏం తేల్చలేం కదా. కానీ వాళ్ళు, నేను చెప్తుంది ఒకటే, ఆ 1 కేటగిరీలో కాకుండా 2 కేటగిరీలో అనుమతి తీసుకోవడం కోసం ఇచ్చినటువంటి ఏఐ నివేదిక ప్రకారం అయితే వాళ్ళు అంతకంటే చేసేటటువంటిది లేదు. ఎందుకంటే అంతవరకు అయితేనే వాళ్ళు అనుమతిస్తారు. నిన్న దాని మీద గూగుల్ కూడా మీకు ఇది అయిందని వీళ్ళు నిరసన తెలిపారు. ఆ కార్పొరేటర్ గంగారాము ఇంకా వీళ్ళంతా ఏమని, పరోక్షంగా 1,88,000 వస్తాయన్నారు. కానీ ఈఐఏ నివేదికలో నిర్మాణ సమయంలో 240, డేటా సెంటర్ ప్రారంభమైన తర్వాత 1,375 ఉద్యోగాలు మాత్రమే వస్తాయని పొందుపరిచారు. దీన్ని చెక్ చేసుకోవచ్చు. ఇవేమి ఎవరు దాపరికం చేసేవేం కాదు కదా. ఇది కాకుండా ఇంకా కొన్ని ఆసక్తికరమైన విషయాలు ఉన్నాయి. మనం నెక్స్ట్ టాపిక్ వెళ్తే అది చెప్తాం. సార్, ఇది అదానీ, అంబానీ పోటాపోటీ విశాఖ తీరాన్ని డేటా వాడు వైసీపీ